హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అయితే రివ్యూ చేస్తున్నాం. ఇదైతే 7th క్లాస్ సంబంధించినటువంటి సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ అనమాట. ఇందులో ఇప్పుడే మనకి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే భాగానికి సంబంధించి పార్ట్ 1 అలైంగిక ప్రత్యుత్పత్తి వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు దాని యొక్క కొనసాగింపుగా లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, అసలు ఇది మొక్కలు ఎలా జరుగుతుంది అనే గురించి అయితే చూద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి, చివరి వరకు చూడండి. అండ్ మీకు ఏదైనా సందేహాలు కానీ లేదా సలహాలు కానీ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా కామెంట్లో పెట్టండి, డెఫినెట్గా చూస్తాను. సో లైంగిక ప్రత్యుత్పత్తి అనే హెడ్డింగ్ కింద ఉంది. పుష్ప నిర్మాణం గురించి ఇదివరకే నేర్చుకుని ఉన్నారు. పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలని మీకు తెలుసు, ఎందుకంటే పాఠం ప్రారంభంలోనే ఇది చెప్పడం అయితే జరిగింది. కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అయితే అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము అని చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే పుష్పంలో ఉండేటటువంటి పురుష సంబంధిత భాగాలు అలాగే స్త్రీ సంబంధిత భాగాలు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆవాలు, మందారం, పిటూనియం పుష్పాన్ని తీసుకొని దానిలోని ప్రత్యుత్పత్తి భాగాలను వేరు చేయండి. కేసరం అండకోశాల్లోని భాగాలను పరిశీలించండి అని చెప్పడం జరిగింది. కేసరం అంటే అందులో మనకి పరాగరేణువులు ఉంటాయి. అండకోశంలో మనకి ఏముంటుంది, కీలం, కిలాగ్రం అయితే ఉంటుంది. దాని భాగాలను కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కేసరం లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. అంటే కొన్ని పుష్పాల్లో కేసరావళి ఉంటుంది, మరి కొన్ని పుష్పాల్లో అయితే కేవలం అండకోశము, కీలాగ్రం మాత్రం ఉంటుంది. ఇలా ఉంటే వాటిని ఏమని పిలుస్తారు, ఏకలింగ పుష్పాలు అంటారు. కేసరము మరియు అండకోశం 2 భాగాలను కలిగి ఉన్న పుష్పాలని ద్విలింగ పుష్పాలు అంటారు. అంటే అటు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు, ఇటు స్త్రీ సంబంధిత ప్రత్యుత్పత్తి భాగాలు 2 ఉంటాయి కాబట్టి వాటిని ద్విలింగ పుష్పాలు అంటారనమాట. మొక్కజొన్న, బొప్పాయి, దోస మొక్కలు ఏకలింగ పుష్పాలు. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో మనకి క్రింది వానిలో ద్విలింగ పుష్పం ఏది, ఏకలింగ పుష్పం ఏది అని అడుగుతూ ఉంటాడనమాట. కాబట్టి మనకి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. చూడండి, మొక్కజొన్న, బొప్పాయి, దోస ఇవన్నీ కూడా దోస మొక్కలు అంటాం కదా, ఇవన్నీ కూడాను మనకి ఏకలింగ పుష్పాలు అయితే ఆవాలు, గులాబీ, పెట్యూనియా ఇవనేవి ద్విలింగ పుష్పాలకి ఉదాహరణకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2 కూడాను కోడ్ పెట్టుకోండి. ఆవాలు, గులాబీ, పెట్యూనియా ద్విలింగ పుష్పాలు, మొక్కజొన్న, బొప్పాయి, దోస ఏకలింగ పుష్పాలు. ఇక ఇక్కడ చూస్తే మీకు కేసరం అయితే ఇవ్వడం జరిగింది. సో కేసరం అంటే మొత్తాన్ని పట్టి ఉండేటటువంటి పొడవైన ఒక నిర్మాణం ఉంటుంది. దీన్ని కేసర దండం అంటాం. మీద మనకి పరాగ రేణువులు ఉండేటటువంటి ఒక నిర్మాణం అయితే ఉంటుంది. దీన్ని పరాగ కోశం అంటాం. ఇక అండకోశంకి వచ్చేసరికి చూడడానికి మనకి ఆకు అంటే పుష్పం యొక్క ఏదైతే ఉందో పుష్ప వృంతం దగ్గర మనకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ ఉబ్బెత్తు భాగానే అండాశయము అని పిలుస్తాము. ఇక అండాశయంకి పొడవాటి ఒక గరాటు వంటి నిర్మాణంలో పొడవుగా ఒకటి ఉంటుంది. దీని అయితే మనం కీలం అంటాం. పైన మనకి జిగిటగా ఉండేటటువంటి ఒక ఓపెన్ చేసిన గరాటు వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని కీలాగ్రం అని పిలుస్తాం. అండకోశాన్ని కానీ మనం కట్ చేసి చూస్తే లోపల మనం అండాలు అయితే చూడొచ్చు అనమాట. ఇవి మనకి ప్రత్యుత్పత్తి భాగాలు అంటాం. అయితే పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు చూడండి, పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కపై ఉండవచ్చు లేదా వేర్వేరు మొక్కలపై కూడా ఉండొచ్చు. కేసరంలో పరాగకోశము మరియు కేసరాలను గుర్తించగలవా అని అడిగాడు అనమాట. అంటే ఇక్కడ సందేహం రావచ్చు, అంటే ఒక మొక్కలో పురుష మొక్క ఉందనుకో, స్త్రీ మొక్క ఉండొచ్చు. అంటే పురుష పుష్పం ఉంది అంటే పురుష ఏకలింగ పుష్పం ఉంది. సో అదే మొక్కలో స్త్రీ ఏకలింగ పుష్పం ఉండొచ్చు అంటే ఉండొచ్చు. ఒకే మొక్కలో కూడా 2 వేరువేరుగా ఉండొచ్చు అనమాట. పరాగకోశము పరాగ రేణువులను కలిగి ఉండి పురుష సంయోజిక బీజాలను ఉత్పత్తి చేస్తుంది. చూసారా, పరాగకోశంలో ఏముంటాయి, మనకి పరాగరేణువులు ఉంటాయి. ఈ పరాగరేణువులే మనం ఏమంటాము, మొక్కల్లో ఉండేటటువంటి పురుష సంయోగ బీజము అని పిలుస్తాం అనమాట. ఇక అండకోశంలోకి వస్తే మనకేముంటుంది, అండాశయం ఉంటుంది. అండాశయానికి కీలము, కీలంకి కీలాగ్రం ఉంటాయి. అండాశయంలో 1 లేదా అనేక సంఖ్యలు ఏముంటాయి, అండాలు అయితే ఉంటాయన్నమాట. ఈ అండాలే మనకేమొస్తాయి, స్త్రీ సంయోగ బీజము లేదా స్త్రీ బీజ కణము అని పిలుస్తాం అనమాట. అయితే లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెందుతాయి, కలుస్తాయి అనమాట. కలిసిన తర్వాత ఏర్పడే దాన్ని మనం సంయుక్త బీజము ఏర్పడతాయి. దీన్ని జైగోట్ అంటాం లేదా సంయుక్త బీజం అని పిలుస్తాం. అవి సంయోగ బీజాలు, ఇది సంయుక్త బీజం. చూసుకోండి. సో పరాగరేణువులోని పురుష సంయోగ బీజకణం అండంలో స్త్రీ సంయోగ బీజకణాన్ని ఎలా చేరుతుందో మనోడు ఇబ్బంది పడ్డాడు అనమాట. అంటే ఒకే పుష్పంలో ఉండేటప్పుడు కూడా ఎలా చేరుతాయి. అయితే దీన్ని మనం ఏమని పిలుస్తాం, పరాగ సంపర్కం అని పిలుస్తాం. అంటే పరాగరేణువు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటాం. అయితే ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా జరుగుతుంది.
పరాగరేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూ దృఢమైన కవచం కలిగి ఉంటాయి. అవి తేలిగ్గా ఉండడం చేత గాలి లేదా నీటి ద్వారా వెళ్ళబడతాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పుష్పం యొక్క కీలానికి అదే పుష్పంలోని పరాగరేణులు వచ్చి చేరవచ్చు. ఇలా జరిగితే దాన్ని ఏమంటారు? ఆత్మ పరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అని పిలుస్తాం. అలా కాకుండా ఒక మొక్కలో నుండి పరాగరేణువులు వేరొక పుష్పం, చూసారా, వేరొక మొక్క అనకూడదు, వేరొక పుష్పం, ఒక పుష్పంలోంది అదే కీలాగ్రాన్ని చేరితే స్వపరాగ సంపర్కం అంటాం. అలా కాకుండా ఒక పుష్పం నుండి మరో పుష్పంలోని పరాగరేణువులు అలా కీలాగ్రాన్ని చేరడాన్ని మనం ఏమంటాం? పరపరాగ సంపర్కము అని పిలుస్తాం. స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కము అని పిలుస్తాం అనమాట. సో ఇలా మనకి 2 రకాలు చెప్తాం. అయితే పుష్పాలు వర్ణభరితంగా సువాసన కలిగి ఉంటాయి. ఎందుకంటే కీటకాలను ఆకర్షించేందుకు అని బూజు తెలుసుకోవాలనుకున్నాడు. అంటే ఇక్కడ మనకి ఎల్లప్పుడూ కూడాను గాలి, నీరు అనేది సహాయం చేయదు. కొన్నిసార్లు ఏమవుతాయంటే కీటకాలను కూడాను సహాయం చేస్తుంది. అందుకే ఈ కీలాగ్రం అనేది పుష్పాలు అనేవి కాస్త అందంగా ఉంటూ రంగులతో అదేవిధంగా మకరాందాన్ని ఇచ్చి కీటకాలను ఆకర్షింప చేస్తాయన్నమాట. పరాగరేణువులు వాటి దేహాలపై మూసుకుని వెళ్తాయి. వాటిలో కొన్ని అదే రకానికి చెందిన పుష్ప కీలాగ్రాన్ని చేరుతాయి. ఒక పుష్పంలోని పరాగ కోశం నుండి పరాగరేణువులు కీలాగ్రాన్ని బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కం అంటాము. అయితే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరో పుష్పానికి కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటాము. అంటే ఒక మొక్కలోని పుష్పం నుండి అదే పుష్పంకి లేదా అదే మొక్కలోని పుష్పంకి చేరితే ఆత్మ పరాగ సంపర్కం అంటాం. అలా కాక ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటాం. సో ఇంతకైతే చిన్న మిస్టేక్ అయితే చూసుకుంటారు. ఒక పుష్పంలోని అంటే ఒక మొక్కలోని ఒక పుష్పం నుండి అదే పుష్పంకి లేదా ఆ పుష్పం నుండి అదే మొక్కలోని వేరే పుష్పానికి చేరినా దాన్ని ఏమని పిలుస్తాం? ఆత్మపరాగ సంపర్కం అంటాము. అలా కాకుండా ఒక జాతి పుష్పం యొక్క పరాగరేణులు అదే జాతికి చెందినటువంటి మరో మొక్క యొక్క పుష్పాన్ని చేరితే దాన్ని పరపరాగ సంపర్కం అంటాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అండాశయం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే పరాగరేణువు అనేది కీలాగ్రాన్ని చేరుతుందో మనకి పరాగనాళం అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ పరాగనాళం అనేది ఏమవుతుంది? అండాశయం చేరి మనకి సంయుక్త బీజాన్ని అయితే ఏర్పరుస్తాయి అన్నమాట. మరి ఫలదీకరణం అంటే ఏమిటి? సంయోగ బీజాలు సంయోగ ఫలితంగా ఏర్పడే కవచాన్ని సంయుక్త బీజము అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు. అంటే పురుష స్త్రీ సంయోగ బీజాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కలిస్తే మనం ఫలదీకరణం అంటాం. ఈ ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడేదాన్ని మనం సంయుక్త బీజం అంటాం. తర్వాత ఇది అభివృద్ధి చెంది పిండంగా అభివృద్ధి చెందుతుంది. సో యాపిల్లో చూడొచ్చు, అలాగే మీరు బాదంకాయ కూడా చూపించాడు అనమాట. యాపిల్లో చూసుకున్నట్లయితే మనకి మధ్యలో పిక్కలున్న చుట్టూ కూడా గుజ్జు అయితే ఉంది. అదే బాదంలో తీసుకుంటే లోపల మనకి పిక్క ఉంటుంది, అంటే విత్తనం ఏదైతే ఉందో తినడానికి, మిగతా అంతా కూడా మనకి పీచుగా పదార్థం ఉంటుందన్నమాట. అయితే ఫలాలు, విత్తనాలు ఎలా ఏర్పడతాయి? ఫలదీకరణ అనంతరం పుష్పంలో అండాశయం ఫలంగా పెరిగి ఇతర పుష్ప భాగాలన్నీ రాలిపోతాయి. పరిపక్వం చెందిన అండాశయమే ఫలం, అండంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి అన్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి 7th క్లాస్ లెవెల్లో కాబట్టి ఇలా ఉంది, మన 10th క్లాస్ లెవెల్లో అయితే పూర్తిగా చెప్తాం. సాధారణంగా మనకి ఒక పరాగ నాళంలో మనకి 2 కేంద్రకాలు వస్తాయి. ఈ 2 కేంద్రకాలు అనేవి అండాశయంలో ఉండేటటువంటి ఒక అండంలోని 2 కేంద్రకాలతో ఫలదీకరణం చెంది మొదటిగా ఫలదీకరణం చెందినటువంటి అండం అనేది మనకి విత్తనంగా ఏర్పడితే రెండవది అంకురచ్చదం అంటాం, అదే పండు అనమాట. అంకురచ్చదంగా ఏర్పడుతుంది. అయితే ఈ అంకురచ్చదం అనేది కొన్ని మొక్కల్లో తినడానికి ఉపయోగపడుతుంది, కొన్ని మొక్కల్లో విత్తనానికి రక్షణగా ఉంటుందన్నమాట. కొబ్బరికాయలు చూసారనుకోండి, లోపల తినే ఏదైతే విత్తనం ఉందో దానికి రక్షణగా ఉంటుంది. అదే యాపిల్, మ్యాంగో తీసుకున్నారనుకోండి, మనం తినడానికి ఉపయోగపడుతుంది. విత్తనం ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది. యాపిల్ మరియు నారింజ వంటి ఫలాల్లో కండ కలిగిన రసంతో ఉంటుంది. అదే బాదం మరియు వాల్నట్ ఫలాల్లో దృఢంగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం ఈ అండాశయం అనేది తినడానికి ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు విత్తనానికి రక్షణగా ఉంటుంది అనమాట. ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రదేశాలు ఎలా పెరుగుతాయి అంటే విత్తన వ్యాప్తి జరగాలి. ఇలా జరగడానికి కారణాలనే విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందగలగడమే. మీరు ఏదైనా అడవి, పొలం లేదా పార్కు గుండా నడిచి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మీ దుస్తులకు అంటిపెట్టుకొని ఉన్న విత్తనాలు లేదా ఫలాన్ని మీరు చూసే ఉంటారు. అంటే మనం వెళ్ళామనుకోండి, ఫారెస్ట్ గుండా కానీ లేదా ఏదైనా తుప్పల గుండా వెళ్తే చాలా విత్తనాలు మన డ్రెస్సులకి అంటుకుపోతూ ఉంటాయన్నమాట. మరి ఏంటివి చూద్దాం. ఈ విత్తనాలు మీ దుస్తులకు ఎలా వచ్చి అంటుకున్నాయో మీరు గమనించారా? ఒక మొక్కకు చెందిన విత్తనాలన్నీ అదే ప్రదేశంలో పడి అక్కడే పెరిగినట్లయితే ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు?
సో వాటి మధ్యన ఏమవుతుంది, ఒకే జాతి మొక్కలు కాబట్టి సూర్యరశ్మి, నీరు, కాంతి మరియు పెరిగే స్థలం కొరకు వాటి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. దాని ఫలితంగా ఆ విత్తనాలు ఆరోగ్యకరమైన మొక్కలుగా పెరగలేవు. విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలు ప్రయోజనాలను మనకి పొందుతాయి. అందువల్ల ఒకే జాతికి చెందిన విత్తనాలు కూడా ఒక ప్రదేశంలో ఉండకుండా వివిధ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే మనకు ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయి. మొక్కకు దాని నుండి ఏర్పడిన కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం జరిగే పోటీని విత్తన వ్యాప్తి నివారిస్తుంది. అంటే మొక్కల మధ్య జరిగే పోటీని నివారించడానికి ఈ విత్తన వ్యాప్తి అనేది సహాయం చేస్తుంది. అంతేకాకుండా మొక్కలు సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చెంది కొత్త ఆవాసాలను ఆక్రమించడానికి అవకాశం కల్పిస్తుంది. కొన్ని విత్తనాలు అయితే ఉన్న మొక్క నుండి సుదూర ప్రాంతాల వరకు వ్యాపిస్తాయి. అక్కడ కొత్త మొక్కలు రావడానికి అవకాశం అయితే ఇస్తాయన్నమాట. మొక్కల విత్తనాలు మరియు ఫలాలు గాలి, నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మునగ, మేపుల్ మొక్కలు చూడండి, ఇక్కడ కొన్ని మొక్కలు వ్యాప్తి అయితే ఇచ్చాడు. మునగ, మేపుల్ మొక్కలు రెక్కలు కలిగిన విత్తనాలు, గడ్డి జాతి మొక్కలు తేలికైన విత్తనాలు లేదా జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు. సో మీరు ఎప్పుడైనా సరే మునగ విత్తనం చూసారనుకోండి, సో మధ్యలో పిక్క ఉంటుంది, చుట్టువైపుల మీకు రెక్కలైతే ఉంటాయి. అలాగే జిల్లేడు తీసుకున్నాం అనుకోండి, సన్నని కేశాలు ఉంటాయి అన్నమాట, పోగులు ఉంటాయి. అదే పొద్దుతిరుగుడులో కేశాలు కలిగిన ఫలాలు ఉంటాయి. అంటే ఈ రెండు కూడా గాలి ద్వారా సుదీర ప్రాంతాలకు పోబడతాయి. అంటే ఏదైతే మనకి మునగ చెప్పాము, అదేవిధంగా మేపుల్ చెప్పాము, జిల్లేడు చెప్పాము, పొద్దుతిరుగుడు చెప్పాము, వీటికి రెక్కలు, కేశాలు ఉండడం వల్ల గాలికి చాలా దూరం వెళ్తాయి అన్నమాట. కొన్ని మొక్కలు విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. చూడండి ఒకసారి, కొబ్బరికాయలో చూడండి ఒకసారి, స్పాంజ్ లేదా పీచు కలిగిన విత్తనం కవచం కారణంగా ఈ ఫలాలు లేదా విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని పెంపొందించుకుంటాయి. అంటే కొబ్బరి దేని ద్వారా వ్యాపిస్తుందని అడుగుతాడు అనమాట. డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు, నీటి ద్వారా. కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంటే ప్రత్యేకంగా వీటికి ముళ్ళు లేదా కుక్కెముల వంటి కూడిన విత్తనాలు జంతువుల దేహాలకు అంటుకొని దూర ప్రాంతాలకు మూసుకొని పోబడతాయి అన్నమాట. ఉదాహరణకు జాంతియం, అలాగే యూరేనా, అంటే వీటికి ముళ్ళు ఉంటాయన్నమాట విత్తనానికి. అవి మనం వెళ్ళామనుకోండి, మన బట్టలకు కానివ్వండి, జంతు చర్మాలుగా నతుకుపోయి దూరంగా వెళ్ళి అక్కడ అవి ఆ కుదుపుల వల్ల ఊడిపోతాయి అన్నమాట. కొన్ని విత్తనాలు అకస్మాత్తుగా కుదుపులో ఫలము పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి అన్నమాట. ఉదాహరణకి మనం ఎలా చెప్తామంటే, బెండ తీసుకున్నాం అనుకోండి, బెండకాయ అనేది బాగా ముదిరి పండైన తర్వాత బాగా ముదిరిన తర్వాత బెండకాయ ఒక్కసారి పగులుతుంది. పగులినప్పుడు ఏమవుతుంది, తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లుపడతాయి. అంటే దూరంగా విత్తనాలని విసరవేయబడతాయి అన్నమాట. అలా మనకేముంది, ఆముదం మరియు నేల గోరింట మొక్కలను ఇచ్చాడండి. చూడండి, అంటే కాయ పగలడం ద్వారా విత్తనాలు వెదజల్లే మొక్కలు ఏవి అంటే, ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో వచ్చింది ఆముదం ఒకటి, నేల గోరింట, ఇవి మనకి జల్లబడతాయని చెప్పాడనమాట. ఇవి మనకు ఉండేటటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి సమాచారం అనమాట. మరి ఇక్కడ చూస్తే టెక్స్ట్ బుక్లో ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చాడా ఒకసారి చూద్దాం. జనకతరం శాఖీయ భాగం నుండి కొత్త జీవులు ఉత్పత్తి అవ్వడాన్ని ఏమంటారు? ప్రత్యుత్పత్తి అంటారు. ప్రత్యుత్పత్తి. అదేవిధంగా పుష్పము, ఒక పురుష పుష్పం లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఏదో ఒకటి మాత్రం ఉంటే ఏమంటారు? ఏకలింగ పుష్పాలు అంటారు. ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులు అదే పుష్పం లేదా అదే రేఖానికి చెందిన వేరొక పుష్పం కీలాగ్రాన్ని చేరితే ఏమంటారు? పరాగ సంపర్కము అంటారు. ఓకేనా, పరాగ సంపర్కం అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికను ఏమంటారు? ఫలదీకరణం అంటారు. విత్తన వ్యాప్తి డాష్ ద్వారా డాష్ దొరుకుతుంది, గాలి, నీరు. తర్వాత మ్యాపింగ్ చూద్దామండి. మొబ్బ, కళ్ళు, మొక్కల గుట్ట, రెక్కలు, సీత బీజాలు. సో ఇలాంటివి ఇచ్చేటప్పుడు తెలిసిన వాటి నుండి మనం చేద్దాము. ముందుగా మొక్కలు అనగానే స్పైరోగేరా పెట్టండి. అలాగే మొగ్గ అనగానే ఈస్ట్ పెట్టండి. అలాగే కళ్ళు, బంగాళదుంప కళ్ళు ఉంటాయి. రెక్కలు అనేసరికి ఇప్పుడే మనం చెప్పాం మాపుళ్ళు మరియు అదేవిధంగా మునగ. సిద్ధ బీజాలు అనేసరికి బ్రెడ్ మోల్డ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఆన్సర్స్ చేయొచ్చు. ఇక తర్వాత ఇక్కడ చూడండి, సరైన సమాధానం జత చేయండి. మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం ఏది? పువ్వు. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు కలయికని ఏమని పిలుస్తారు? ఫలదీకరణం అంటారు. తర్వాత పరిపక్వమైన అండాశయం డాష్ను ఏర్పరుస్తుంది. పరిపక్వమైన అండాశయం ఫలాన్ని ఏర్పరుస్తుంది. సిద్ధ బీజాలను ఏర్పరచునవి బ్రెడ్ మోల్డ్. రణపాల దాని డాష్తో ప్రత్యుత్పత్తి జరుపుతుంది, ఆకులు. సో ఇదండి ఇక్కడ ఉండేటటువంటి ఇంపార్టెంట్ అయితే. ఇక నెక్స్ట్ వీడియోలో మనం యూనిట్ 9 అయితే చెప్దాం. సో ఈ వీడియో పైన కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే దయచేసి కింద కామెంట్స్లో చెప్పండి. ఏవైనా సలహాలు సూచనలు ఉంటే కూడా ఇవ్వండి. అండ్ చాలామంది ఎగ్జామ్స్ కోసం అయితే అడుగుతున్నారు.
ఇప్పుడు ఒక చాలా సందేహం అవుతుంది. కొత్త సిలబస్సా? పాత సిలబస్సా? అనేది సందేహంలో ఉన్నాము. సో, అందుకనే ఎగ్జామ్ పేపర్స్ ఏవి కూడా మీకు కండక్ట్ చేయలేకపోతున్నాము. సో, ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చేటటువంటి సిలబస్ ఏదైతే తెలుస్తుందో దాని ప్రాప్తికైతే మీకు టెస్టులు అయితే పెట్టగలను. సో, ప్రస్తుతానికైతే టెక్స్ట్ బుక్‌లో ఏముంది అనేది ఒకసారి మీరు గ్రాస్ప్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఎలాంటి ఎగ్జామ్‌ని అయితే మీరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, వీడియోని ఒక లైక్ చేయండి. అలా విధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.